నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్యోపాసకులు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. ఏ నక్షత్రాల వాళ్ళు అంటే వాళ్ళ నక్షత్రాలకి సంబంధించి పంచ ప్రాణాలు లాంటి 5 విషయాలను మీరు తెలియజేస్తున్నారు. మరి మృగశిరా నక్షత్రం దగ్గర ఉన్నాం. మృగశిరా నక్షత్రానికి వాళ్ళు ఏ దైవాన్ని ఖచ్చితంగా జీవితాంతం వాళ్ళు కొలవాల్సి ఉంటుంది, ఏ క్షేత్రం వీళ్ళకి ఖచ్చితంగా ఆ క్షేత్రానికి వెళ్తే యోగించేటటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే ఇంట్లో వాస్తుపరంగా వాళ్ళు తీసుకోవాల్సిన ఏ దిశకి వాళ్ళు చెందిన వాళ్ళు అయి ఉంటారు, అక్కడ ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలి, అలాగే ఏ గ్రహం వీరికి యోగిస్తుంది, ఏ దశ వీరికి యోగిస్తుంది, ఇవన్నీ అంటే ఈ పంచ ప్రాణాలు 5 విషయాల్ని మీరు తెలియజేస్తున్నారు. మరి మృగశిరా నక్షత్రం గురించి ఒక్కసారి మీ ద్వారా. తప్పకుండా. మృగశిర నక్షత్రానికి అధిదేవత మనకి కుజుడు. కాకపోతే నక్షత్రానికి ఉండే మారు పేరు ఏంటంటే దేవతా రూపంగా మనం కొలుచుకుంటే సోముడు అంటే శివుడు, సోమనాథేశ్వర స్వామి ఆలయం, అవి మనకి బాగా కలిసి వస్తాయి. అయితే ఈ నక్షత్రానికి దశలు అంటే మాత్రం ఇక్కడ 2 వస్తాయి ఇక్కడ మనకి. ఎందుకంటే నక్షత్రంలో 1-2 పాదాలు వృషభ రాశిలో ఉంటాయి, అది శుక్రుడు అధిపతి. మిగతా 3-4 పాదాలు మిథున రాశిలో ఉంటాయి, బుధుడు అధిపతి. సో లాజికల్ ఎక్కువగా వీళ్ళు యూజ్ చేస్తుంటారు, లాజికల్గా ఉంటారు, ఎక్కువగా యూజ్ చేస్తుంటారు. అంటే ఎవరు 3-4 పాదాల వాళ్ళ కాదు, మొత్తం అన్ని పాదాలు. వృషభ రాశిలో ఉన్న వాళ్ళు కూడా దీనికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు. ఏంటంటే లాజికల్గా ఏదైనా నాకు అనుకూలంగా అనిపించింది చెప్పిన విషయాల్లో అది వాళ్ళు తీసుకుంటారు. ఇది నాకు అనుకూలంగా ఉంది, దీనికి వెళ్ళిపోతాయి. మళ్ళీ ఎక్కువసేపు ఆలోచించే లక్షణం ఉండదు. ఎందుకంటే అది శాంత స్వరూపం అనుకుంటాం కదా. అది శివుడి యొక్క స్వరూపం ఏంటంటే సోమనాథుడు, సోముడు అంటే చంద్రుడు యొక్క ప్రభావంగా ఉంటుంది. చంద్రుడు ప్రభావంగా ఉంటుంది అంటే ఒక అనుష్ఠానం జపంలో ఉంటే మనిషి ఎంత ప్రశాంతంగా ఉంటామో అలాంటి తత్వంతో ఉన్న నక్షత్రానికి అది దేవత సోముడు అనే శివుడు. అందువల్ల ఏంటంటే వీళ్ళు లాజిక్ ఎక్కువ అట్రాక్షన్ ఉంటుంది. అంటే ఏ విషయమైనా వాళ్ళకి అనుకూలంగా ఉందనుకోండి అది చేసేస్తారు. ఎక్కువగా ఆలోచించి ప్రాక్టికల్గా దాన్ని ఏదో ప్రూఫ్ కావాలి, ఎగ్జాంపుల్స్ కావాలని అని అడగరు. ఇది నాకు నచ్చింది చేస్తా అంటారు, అంత ఈజీగా ఉంటారు. దీనిలో ఏంటంటే వీళ్ళకి దశలు కూడా ఏంటంటే వీళ్ళకి అన్నీ కూడా అనుకూలంగానే ఉంటాయి మ్యాక్సిమం. అంటే ఎక్కువగా మనం తీసుకుంటే తూర్పు, ఈశాన్యం, ఉత్తర ఈశాన్యం, ఉత్తరం, ఇవన్నీ కొన్ని వీళ్ళకి దశలు కలిసి వస్తాయి. ఎటువంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే వీళ్ళు లాజిక్ ఎక్కువ ఫాలో అవుతారు కనుక దానికి ఇది మ్యాచ్ అవుతుంది. ప్లస్ ఏంటంటే ఎక్కువ పాజిటివ్గా ఆలోచిస్తారు. ఏ విషయమైనా నెగిటివ్గా ఎందుకు ఆలోచించాలి, ఏదో ఒకటి పాజిటివ్ తీసేసుకుని అందులో మన నచ్చిన ఒక విషయం తీసుకుని వెళ్ళిపోవచ్చు కదా, ఎందుకు టూ మచ్ అనాలిసిస్ చేయాలనే తత్వం ఉంటుంది అది. సో కొంతమంది దీన్ని తామరాకు మీద నీటి బొట్టులాగా ఉంటారు వీళ్ళు. ఏ విషయాన్ని లోతుగా వెళ్ళరు, అలా అంటి ముట్టినట్టుగా ఉంటారు. అలా అంటే ఎలాగ కొంచెం దాని గురించి తెలియాలి కదా, డెప్త్ అని అనుకుంటారు. వీళ్ళు డెప్త్ తెలుసుకునే అవసరం లేదు, లాజిక్ నాకు మ్యాచ్ అయితే నేను వెళ్ళిపోతాను అని చెప్తాను తత్వం ఉంటుంది కనుక. వీళ్ళు ఇలాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళకి తూర్పు ఈశాన్యాలు చాలా బాగా మ్యాచ్ అవుతాయి, ఇబ్బంది లేదు. సో ఏ రంగాల్లో అయినా వీళ్ళు ఈజీగానే రాణిస్తారు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన లాజికే ఎప్పుడు కూడా. సో జీవితం ఏంటో, నెక్స్ట్ జన్మ ఉందా లేదా, ఈ జన్మలో ఎంత పాపం చేస్తాం, ఆ జన్మలో ఎంత పాపం చేస్తుంటామో, ఇలాంటివి అసలు ఏమి ఉండవు వాళ్ళ దగ్గర. ఓన్లీ ఇప్పుడు ఏం చేసాం, ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు స్వామి అని అడుగుతారు. ఎవరన్నా అడిగితే సరే ఇప్పుడు అవన్నీ వద్దు, ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు అడుగుతారు. ఇది చేయండి అంటే అది చేసుకుని వెళ్ళిపోతారు, అంతే సింపుల్. అంత ఈజీగా మూవ్ అయిపోతుంటారు. సో అందుకని వీళ్ళకి అన్ని కళలు అన్ని రంగాల్లో కూడా రాణించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఏది బాగుంటుందంటే 100% వీళ్ళకి తూర్పు ఈశాన్యాలు చక్కగా తీసుకోవాలి వాస్తుపరంగా. దైవం ఆల్రెడీ చెప్పారు సోముడు అధిపతిగా ఉన్నాడు, అంటే చంద్రుడు రిలేటెడ్ శాంత స్వరూపమైన శివాభిషేకము, శివాలయాలకు వెళ్ళడము, తర్వాత సోమనాథ క్షేత్రానికి వెళ్ళడము. వీళ్ళకి అదే దేవత, నక్షత్రానికి అదే దేవత మనం తీసుకుంటే సోమనాథ క్షేత్రం, ఆ క్షేత్రానికి వెళ్ళి దర్శనం చేసుకొని రావడం, ప్రశాంతమైన వాతావరణానికి ఉండడానికి. వీళ్ళు ప్రశాంతంగా ఉండలేరు కానీ వీళ్ళు చేసే పనులన్నీ ప్రశాంతంగానే ఉంటాయి. అంటే వీళ్ళు ఏదైనా లాజిక్ తీసుకుంటారా, అది సింపుల్గా అయిపోవాలి, 2 నిమిషాలు అయిపోవాలని చెప్పేసి. సో అభిషేకం చేయాలి అంటే కూర్చొని ఎంతసేపు కూర్చోవాలి అని ఆలోచిస్తుంటారు. సో అది ఏంటంటే వీళ్ళన్నీ కూడా సింపుల్ వైజ్ వెళ్ళాలి అనే ఆలోచన తత్వం ఉండడం ఏంటంటే మనసులో మాత్రం మంచి ఉద్దేశం, బయటికి కొంచెం ఆ తత్వం మనకి ఏంటంటే కొంచెం కమర్షియల్గా కనిపిస్తారు. ఏంటంటే సింపుల్గా అయిపోవాలి, పూజ కూడా అంత సింపుల్గా ఎలా అవుతుందని చెప్పేసి. కానీ వాళ్ళ ఆలోచన ఏంటంటే మనం భగవంతుడితో చేయాల్సిన కార్యక్రమం ఏదవుతుందో మనం మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నాం, అయిపోయింది, ఇంకా ఆయన ఇది చేసాం అది చేసాం ఆయన చూడరు ఆయన, కానీ మనం చేసింది ఏంటి, సేవ చేసాం అయిపోయింది అని చెప్పి ఆయన లక్ష్యం ఉంటుంది. అందువల్ల వీళ్ళని ఒక విధంగా చెప్పాలి అంటే అన్ని రంగాల్లో రాణించగలరు, ఇబ్బంది ఏం లేదు. ఇక దశల గురించి మాట్లాడుకుంటే మృగశిరకి వింశోత్తరి కుజుడితో స్టార్ట్. మరి ఈ కుజుడికి మరి వీళ్ళకి ఏ గ్రహంతో అంటే సత్సంబంధాలు ఉంటాయి, ఈ గ్రహం గనక మీకు బాగుంటే చాలా బాగుంటుంది, ఇంకా లైఫ్ అంతా బాగుంటుందని చెప్పే విధానం ఏదైనా ఉంటుంది? ఖచ్చితంగా వీళ్ళకి ఏంటంటే వృషభ రాశిలో ఉంటాయి.
తర్వాత మిథున రాశిలో ఉంటాయి. 1-2 పాదాలు వృషభ రాశి, 3-4 పాదాలు మిథున రాశి. ఈ రెండింటికి అధిదేవతలు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి న్యాచురల్గా కుజ మహాదశ స్టార్ట్ అవుతుంది కనుక రాహు బాగుంటే కనుక ఖచ్చితంగా బ్రహ్మాండంగా బాగుంటుంది, రాణించేస్తుంది, ఇబ్బంది లేదు. గురువు కొన వీళ్ళ జాతకానికి యోగకారకుడు అయితే వచ్చేది గురు మహాదశ, అది కూడా బాగుంటుంది జనరల్గా. ఇక్కడ శని మహాదశ అది కొంచెం ఒక్కొక్కసారి ట్రిపికల్గా ఉంటుంది. అంటే ఈశ్వరుడు అది ఆధీనం ఉన్నప్పుడు శనేశ్వరుడు అనుగ్రహిస్తాడు అక్కడ. కాకపోతే ఏంటంటే ఒక్కొక్కసారి శనేశ్వరుడు అనుకూలంగా లేదు వాళ్ళ జాతకాన్ని, లగ్నానికి లగ్న భావం చూసుకోవాలి, దశభావం కాకుండా. సో దశభావంలో ఉండేటప్పుడు శని భగవాన్ కూడా యోగకారకుడే, ఎందుకంటే వృషభ రాశికి ఆయన అధిపతి. సో ఎందుకంటే శుక్రుడు శని ఇద్దరు కూడా మిత్ర రాశులు, అలాగే బుధుడు శనేశ్వరుడు కూడా మిత్ర రాశులు కింద లెక్క. సో ఈ 2 కాంబినేషన్స్ వీళ్ళు కలిసి వస్తుంది. ఒకవేళ ఇన్ కేస్ కలవకపోతే మాత్రం అది ఇబ్బంది. సో 40 years వరకు లైఫ్ హ్యాపీ ఉంటుంది, ఆ తర్వాత నుంచి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి వీళ్ళకి. సో అందుకే కుజ మహాదశతో స్టార్ట్ అయిన పిల్లలు చిన్నప్పుడు అంత అనుకూలంగా ఉండకపోయినా పెద్ద అవుతున్న కొద్దీ వీళ్ళు కొంచెం తెలివిగా ఉండడము, మారడం అని జరుగుతాయి. ఎందుకంటే కుజ మహాదశ 7 ఏళ్ళే ఉంటుంది, రాహు మహాదశ 18 ఏళ్ళు ఉంటుంది. ఈ 7 years అనేది కంప్లీట్గా వస్తే 18 కలిపితే మనకి ఆల్మోస్ట్ ఎన్ని ఇయర్స్ అయితే మనకి 25 years అయిపోతుంది లైఫ్. కాకుండా కుజ మహాదశ 1 year, కొంతమంది వింశోద దశ తగ్గిపోతుంది, 1 year ఉంది, 4వ పాదం పుట్టారనుకోండి చాలా తక్కువైపోతుంది. సో 1 year ఉంది, ఇది 18 years అంటే 19 yearsకి నాహమదశ అయిపోతుంది. సో వీళ్ళ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యి వీళ్ళు ఏ స్టేట్స్కి వెళ్ళిపోయడానికి అవకాశం ఉంటుంది రాహుదశ యోగిస్తే. తర్వాత వచ్చే గురు మహాదశ యోగిస్తే ఆ స్టేట్స్ మళ్ళీ రాణించడం, సెటిల్ అవ్వడం అన్ని జరిగిపోతాయి, వివాహం అన్ని అయిపోతాయి. అందుకే మృగశిర నక్షత్రం వాళ్ళకి ఇన్ జనరల్గా అన్ని పనులు ఈజీగా అవుతుందని మీకు చెప్పింది అది. వాళ్ళు ఆలోచన విధానం బాగుంటుంది, లాజిక్ ప్రకారం వెళ్తారు కనుక వాళ్ళకి అన్ని అలా వెళ్ళిపోతుంటాయి. ఏదో ప్రాబ్లం ఉంది అంటే ఖచ్చితంగా లగ్నం భావానికి ఏవైనా గ్రహాలు పడకపోయినా, లగ్నంలో 4-5 గ్రహాలు కంబస్ట్ అయిపోయినా దాని ఒక ఎనర్జీ రాదు. ఒకే గదిలో 4 పెట్టేసామంటే ఊపిరి అందదు కదా ఒకరికి. అలాగే 4 గ్రహాలు ఎప్పుడైనా లగ్నంలో పడితే గ్రహ యుద్ధం ఆ విధంగా కొంచెం కంబాస్ట్ అయిపోతాయి. దానివల్ల వచ్చే ఇబ్బందులు ఏంటంటే దాని ఒక ఎనర్జీస్ మనకు అందం, దానివల్ల నాశనం అయిపోతుంది లైఫ్ అంతా. అంటే తిరుగుతూ ఉంటారు, ఒక స్టాండ్ వేసి సైకిల్ తొక్కితే గమ్యం చేరుకోం కదా, అలా తొక్కుతూనే ఉంటారు వీళ్ళు, అది లైఫ్ వాళ్ళది. రైట్. అయితే మరి మీరు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏంటంటే ఖచ్చితంగా శ్రీం నమశివాయ అనే మంత్రం ఎక్కువగా చేయడం. శ్రీం నమశివాయ, శ్రీం నమశివాయ, ఓం నమశివాయ వింటాం మనం, కానీ శ్రీం నమశివాయ. శ్రీం నమశివాయ ఎందుకంటే శ్రీం అనేది లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం. వృషభ రాశిలో ఉంటుంది కనుక నక్షత్రానికి శుక్రుడు అధిపతి, అధిదేవత. తర్వాత మిథున రాశికి లక్ష్మీనారాయణుడు అధిదేవతలు, ఎందుకంటే మిథున రాశికి బుధుడు విష్ణు ప్రియుడు ఆయన. సో విష్ణువుని పూజించాలంటే లక్ష్మీ అనుగ్రహం ఉంటేనే విష్ణుమూర్తి మనల్ని చూస్తాడు. మనం ఏం చేసిన పూజ ముందు లక్ష్మీతో స్టార్ట్ అయితేనే లక్ష్మి నారాయణుడు ఒక అనుగ్రహం కలుగుతుంది. అందుకే శ్రీం నమశివాయ అనే మంత్రం చేస్తే వీళ్ళకి అమ్మవారు ఒక అనుగ్రహం కలుగుతుంది, స్వామివారు ఒక అనుగ్రహం కానీ కలుగుతుంది వీళ్ళకి. సో చేయొచ్చు శుభ్రంగా, లైఫ్ లాంగ్ చేసుకోవచ్చు హ్యాపీగా. శ్రీం నమశివాయ మంత్రాలు రోజుకు 3 నిమిషాలు చేసి పొద్దున్న లేచి బయటకు వెళ్తే వాళ్ళకి అన్ని పనులు విజయవంతం అవుతుంది. చాలా అద్భుతంగా తెలియజేశారండి. ఇక నెక్స్ట్ వీడియోలో ఆరుద్ర నక్షత్రం గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ అండి. నమస్తే. శ్రీమాత్రే నమః.